ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. డైట్ స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? జిమ్ జాయిన్ అయ్యి 2 వారాలలోనే డ్రాప్ అయ్యారా? అయితే మీకు సింపుల్ కానీ పవర్ఫుల్ సిస్టమ్ అవసరం. అది 21-21-21 రూల్. ఇది క్రాష్ డైట్ కాదు, ఇది సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్. ఇప్పటి ఫాస్ట్ లైఫ్ స్టైల్లో వెయిట్ లాస్ అంటే చాలా మంది ఎక్స్ట్రీమ్ మెథడ్స్ ట్రై చేస్తున్నారు. స్ట్రిక్ట్ డైటింగ్, ఎక్కువ వర్కౌట్స్, సడన్ చేంజెస్. కానీ ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు. బాడీ కూడా షాక్లోకి వెళ్ళి రిజల్ట్ లాంగ్ టర్మ్గా నిలబడదు. అందుకే ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తున్న మెథడ్ 21-21-21 రూల్. ఇది బేసికల్లీ 3 ఫేజెస్లో ఉంటుంది. ప్రతి ఫేజ్ 21 డేస్, మొత్తం 63 డేస్లో మీ బాడీ, మైండ్, హ్యాబిట్స్ ఆల్ అలైన్ అవుతాయి. ఫస్ట్ 21 డేస్లో మూమెంట్ ఫేజ్. ఈ ఫేజ్లో హెవీ వర్కౌట్స్ అవసరం లేదు. గోల్ ఏంటంటే బాడీని యాక్టివ్ మోడ్లోకి తీసుకురావడం. రోజుకి జస్ట్ 20 to 30 మినిట్స్ లైట్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. వాకింగ్, స్ట్రెచింగ్, జంపింగ్ జాక్స్, యోగా, బేసిక్ మూవ్స్. ఈ స్టేజ్లో మీరు కన్సిస్టెన్సీని బిల్డ్ చేస్తారు. బాడీలో డోపమైన్, సెరోటైన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ తగ్గుతుంది, మోటివేషన్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా రొటీన్ సెట్ చేయడం ఇక్కడ మెయిన్ టార్గెట్. నెక్స్ట్ 21 డేస్ న్యూట్రిషనల్ ఫేజ్. ఇప్పుడు బాడీ మూమెంట్స్కి అలవాటు పడింది కాబట్టి ఫుడ్ పై ఫోకస్ పెడతాం. ఇక్కడ కంప్లీట్ రిస్ట్రిక్షన్ ఉండదు, స్మార్ట్ మోడిఫికేషన్స్ మాత్రమే ఉంటుంది. మీకు ఇష్టమైన ఫుడ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చిన్న చేంజెస్ చేయాలి. ఉదాహరణకి టీ తాగితే షుగర్ తగ్గించడం, రైస్ పోర్షన్ని కంట్రోల్ చేయడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఇంటేక్ని పెంచడం, ఎక్కువగా నీళ్లు తాగడం, టైమ్లీ మీల్స్ని మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఈ స్టేజ్లో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్లీప్ క్వాలిటీ బెటర్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. వెయిట్ లాస్ కూడా గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 21 డేస్ హ్యాబిట్ లాకింగ్ ఫేజ్ అంటారు దీన్ని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. ఇక్కడ మీరు కొత్త లైఫ్ స్టైల్ని పర్మనెంట్ హ్యాబిట్గా మార్చుకోవాలి. ఉదాహరణకి కాఫీ బదులుగా లెమన్ వాటర్ లేదా బటర్ మిల్క్ తీసుకోవడం, స్వీట్స్కి బదులుగా జాగరీ బేస్డ్ ఆప్షన్స్, లేట్ నైట్ స్నాకింగ్ని అవాయిడ్ చేయడం, డైలీ స్టెప్స్ టార్గెట్ని మెయింటైన్ చేయడం. ఈ ఫేజ్లో డిసిప్లిన్ స్ట్రాంగ్ అవుతుంది. రీసెర్చర్స్ ప్రకారం ఒక హ్యాబిట్ సెటిల్ అవ్వడానికి యావరేజ్గా 60+ డేస్ పడుతుంది. అందుకే ఈ 21-21-21 స్ట్రక్చర్ సైంటిఫికల్లీ కూడా లాజికల్. ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రియలిస్టిక్. మీరు స్టార్వింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రీమ్ వర్కౌట్స్ కూడా అవసరం లేదు. గ్రాడ్యువల్గా సస్టైనబుల్గా వెయిట్ లాస్ జరుగుతుంది. బాడీకి స్ట్రెస్ లేకుండా ఫ్యాట్ లాస్ జరుగుతుంది. ఇంకా మెంటల్ క్లారిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే మీరు సడన్ చేంజెస్ కాకుండా స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ చూస్తారు. కానీ ఒక ఇంపార్టెంట్ రిమైండర్ ఏంటంటే రిజల్ట్స్ డిపెండ్ ఆన్ కన్సిస్టెన్సీ మీద ఉంటుంది. ఈ 63 డేస్లో మీరు రెగ్యులర్గా ఫాలో చేస్తేనే డిఫరెన్స్ కనిపిస్తుంది. చీట్ డేస్ ఓకే, కానీ పూర్తిగా ట్రాక్ తప్పకూడదు. ఇంకా ప్రతి బాడీ టైప్ డిఫరెంట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా ఉంచుకోవాలి. మొత్తానికి 21-21-21 అనేది క్విక్ ఫిక్స్ కాదు, ఇట్స్ ఎ స్మార్ట్ సిస్టమ్. మీరు డిసిప్లైన్తో ఫాలో చేస్తేనే నాట్ జస్ట్ ఏ వెయిట్ లాస్, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని పర్మనెంట్లీ సెట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ ఫిట్నెస్ టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.